గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇవాళ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది, ఏంటి, పెరిగిందా తగ్గిందా, వీటిలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాగున్నా సార్? ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి? గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి? తగ్గాయా, పెరిగాయా? ఆల్మోస్ట్ పెరుగుతూనే వస్తున్నాయి. సో ఎలా ఉన్నాయి, ఏంటి ఒకసారి గోల్డ్ ఆల్ చెప్తారా? టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. అవును అది సార్. చూద్దాం. గోల్డ్ ఇప్పుడు అంటే క్యాష్ గోల్డ్ అని ఉంటుంది. ఉమ్, 1,12,773 అంటే 1,13,000కి కొంచెం ఇంకొక ఓ 200-300లో 1,12,780 అంటే ₹120 ఉమ్, అంటే 1,13,000కి దగ్గరలో ఉంది అని అర్థం. ఇది ఉమ్, వరల్డ్ మార్కెట్లో ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై, డే హై, ఇయర్లీ హై, అన్ని హైలు ఈరోజు రావడం జరిగింది. అవును. $3698.52 లైఫ్ ఉమ్, టైమ్ హై ఈరోజు, న్యూ ఉమ్, హై. ఇప్పుడు ఉమ్, $3687.22 నడుస్తుంది. అంటే ఉమ్, లో హై నుంచి 9887 $11 కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరగాలి, ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఎక్కడో ఒక ఉమ్, దగ్గర ఇది ఆగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటున్నా అంటే ఉమ్, 16-17కి ఫెడరల్ రిజర్వ్ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. ఈ వడ్డీ రేట్ల డెసిషన్ తోటి అక్కడ కరెక్షన్. రెండవది, మొన్న శుక్రవారం నాడు ఏదైతే ఈ గోల్డ్ ఉందో ఎక్స్పైరీ డేట్ అయిపోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పైరీ డేట్కి చాలా దూరంగా ఉంది. ఈ కమోడిటీస్ మార్కెట్ ఏదైతే ఉందో, మనం 75,000 80,000 కనుక మార్జిన్ కడితే మనకి ఒక 100 గ్రాములు గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ 100 గ్రాముల గోల్డ్ ఏదైతే ఫ్యూచర్స్ మార్కెట్లో కొన్నారో 70,000-80,000 పెట్టి, వాళ్ళకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే నెల కూడా కాలేదు, 1,10,000 లాభం ఇవ్వడం జరిగింది. అది అంటే పెట్టుబడి 75,000-80,000 పెడితే మార్జిను 1,10,000 లాభమే ఇచ్చింది. అందుకని ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. మీరు అనేది కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది రోజు రోజు. అవును. అయితే రాబోయే రోజుల్లో దసరా ఉంది, దీపావళి ఉంది, జిఎస్టీ ఏదైతే ఉందో 22వ తారీఖు అమలు ఉంది. మళ్ళీ ఈ ట్రంప్ సుంకాలు ఏదైతే ఉందో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇండియా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర కొలిక్కి వచ్చినప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ మళ్ళీ వార్ నడుస్తూనే ఉంది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలి. నెక్స్ట్ 15వ తారీఖు, సెప్టెంబర్ 15వ తారీఖు మనకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తాయి. ఎవరెవరు ఏ కంపెనీ ఎంత ట్యాక్స్ కట్టిందని. తర్వాత 21 వరకు మంచి రోజులు కావు, అంటే పితృపక్షం అన్నమాట, అంటే మహాలయ అంటారు. తర్వాత 22 నుంచి 21 అమావాస్య అయిపోతుంది. 22 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి దేవి నవరాత్రులు, దసరా రాబోయే రోజులు. అందుకని గోల్డ్ ఒకవేళ తగ్గుతుందా లేదా అనేది కూడా సందిగ్ధం అనమాట. ఎందుకంటే పండగలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంతకుముందు, అంటే మనం 60,000 అప్పుడు అదే హై అన్నాం, తర్వాత అవును. 80,000 అయింది, అది హై, ఉమ్, తర్వాత 1,00,000 ఉమ్, అయింది, అది హై, ఉమ్, ఉమ్, 10,000కి రీచ్ అయిపోతుంది. అంటే నీ ఎప్పటికప్పుడు అది తగ్గినా మళ్ళీ అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి అవును. అంటే, ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు తోటి ఒకటి, అనిశ్చిత అండ్ పరిస్థితులు ఒకటి, ఇప్పుడు రష్యా జిఎస్టి కూడా ఉక్రెయిన్ ఒకటి వార్ ఎప్పుడైతే తేవడైంది. రైట్, రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే అయిందో అప్పుడు ఏమైందంటే, రష్యా వాళ్ళ డాలర్లు అమెరికాలో నిల్వ ఉండేది. అప్పుడు ఉమ్, ఈ అమెరికా వాళ్ళు ఈ వార్ వచ్చింది కాబట్టి వాళ్ళ పైసలు ఆపేయటం జరిగింది. ఉమ్, అంటే ఏదైనా జరిగినప్పుడు ఈ డాలర్లు అమెరికా దగ్గర ఉంటాయి కాబట్టి మన డాలర్లు వాళ్ళు ఉమ్, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పెండింగ్ పెట్టవచ్చు, కొంచెం సతాయించవచ్చు అనమాట. అందుకని ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, అమెరికా దగ్గర డాలర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డాలర్లు నిల్వలు పెట్టకుండా బంగారం నిల్వలు పెట్టుకుంటున్నాయి. ఎవరి దేశం వాళ్ళు. చైనా ఉమ్, వాళ్ళంతే, మనం కూడా అంతే. ఈ బంగారం నిల్వలు ఎప్పుడైతే దేశాలే కొనుక్కొని పెట్టుకుంటున్నాయో డాలర్ బదులు, ఉమ్, అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్కి డిమాండ్ రావటం, గోల్డ్ పెరగటం జరగటం అయింది ఇప్పుడు ప్రజెంట్. అయితే ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే, అంటే ఎంఏసిడీలని, ఆర్ఎస్ఐలని ఇవి చూస్తే ఓవర్ బాట్ పొజిషన్ అంటారు. బాట్ అంటే కొనటం, ఓవర్ బాట్ అంటే ఎక్కువ కొనటం. ఈ ఎక్కువ ఉమ్, కొనే పొజిషన్లో చూపిస్తున్నాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, కరెక్షన్ రావాలి అనేది ఉమ్, అనమాట. మొన్నటి వరకు ఏంటంటే పడి పడి ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ అయింది. ఆ షార్ట్ ఉమ్, కవరింగ్ అయిపోవడం జరిగింది, కానీ ఇంకా పెరగడం జరిగింది.
ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సిల్వర్ కూడా అదే కథ. ఇయర్లీ హై, లైఫ్ టైం హై, న్యూ హై. ఇప్పుడు ఏదైతే సిల్వర్ ఉందో సిల్వర్ కూడా ఆ, 40 $42.355 ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఈ 42.116 దగ్గర ఉంది. అంటే కొంచెం హై నుంచి తగ్గడం జరిగింది. ఇప్పుడు మైనస్లోకి వెళ్తుంది అనమాట. ఈరోజు ఫాల్ అవుతుంది సిల్వరు. అది ఫాల్ అవటం మొదలు పెడితే గోల్డ్ కూడా ఫాల్ అవ్వాలి. టెక్నికల్గా అయితే కొంచెం ఇండికేషన్ ఇచ్చేసింది. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇదంతా ఐడియా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు తర్వాత అంటే అది చేంజ్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, మళ్ళీ తర్వాత రివర్స్ అయితే ఆల్రెడీ సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి కొంచెం కరెక్షన్లోకి రావడం జరిగింది. గోల్డ్ మాత్రం ఇంకా ఆల్ టైమ్ హైలోనే నడుస్తుంది. ఈ ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ కూడా కొంచెం కరెక్షన్లోకి వస్తుంది అన్నట్టు. కరెక్షన్ అంటే ఏంది? ఈరోజు ఇప్పుడు అంటే మళ్ళీ 99% అంటే ఏంది? 3698.52 నుంచి ఒక $10 తగ్గింది. టెక్నికల్గా మాత్రం కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. టెక్నికల్ గ్రాఫ్లు కూడా కొంచెం సెల్ చూపిస్తున్నాయి. ఇక చూడాలి ఎంతవరకు ఇది తగ్గుద్దా లేదా అనేది చూడాలి. అయితే ఓకే సార్. మనకి మీరు అన్నట్టు పండగలు ఉన్నాయి. పండగలు ఉన్నా కానీ ఎక్కువ శాతం ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి 22వ తారీఖు నుంచి ఎక్కువ శాతం బంగారం వీటికంటే కూడా మిగిలిన వస్తువుల మీదకి వెళ్తాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, లేకపోతే అవును. వెహికల్స్, టూ ఇంకా వీలర్స్. ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. జిఎస్టీ తగ్గుద్ది, ఆఫర్ వస్తాయి, పండగ ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు కూడా ఆఫర్లు ఇస్తారు. ఆ ఆఫర్లతోటి కొంచెం ఎక్కువ శాతం కొనుగోలు చేసే వాళ్ళంతా వినియోగదారులు అంతకుముందు నుంచి లోపల ఏదైతే కొనాలని అనుకున్న వాళ్ళంతా కూడా ఈ ఆఫర్లు. రెండోది ఏంది? కంపెనీలు కూడా బోనస్లు ఇవ్వటం, అంటే వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వటం. నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఫైనాన్స్ కంపెనీలు, అంటే ఇప్పుడు బజాజ్ వాళ్ళు అయితే ఒక పెద్ద యాడ్ ఇచ్చేసి ₹1 కట్టండి మీరు టీవీ తీసుకెళ్ళండి అంటే పే స్లిప్ తోటి వాళ్ళకి ఈఎంఐలు ఫెసిలిటీ ఇవ్వటం. అంటే వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఈఎంఐలు సెట్ చేసి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టూ వీలర్సు, కార్లు అన్నీ అనమాట. 22 నుంచి అమలు. ఇక అమావాస్య అయిపోతుంది 21, 22 నుంచి. అంటే 2 జిఎస్టీ ప్లస్ ఆఫర్లు ప్లస్ ఇవన్నీ అనమాట. ఇక ఆటోమేటిక్గా ఈ పాటికి అందరూ కూడా రెడీ అవుతారు లిస్ట్ తీసుకొని ఏది కొనుక్కోవడానికి. ఇప్పుడైతే గోల్డ్ మాత్రం అప్పుడు ఏమన్నా కొంచెం కరెక్షన్కి వస్తే రావాలి. ఎందుకంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వరకు వెయిట్ చేయాలి. 16, 17 ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. అవి తగ్గిస్తారు అనేది 25 పైసలా 50 పైసలా అనేది ఉంది. మార్కెట్ అయితే 25 పైసల నుంచి 50 పైసల మధ్యలో ఉన్నాయి అంచనాలు. ఒకవేళ మార్కెట్లు కనుక అంచనాలను బట్టి 25 పైసలు కానీ 50 పైసలు అంటే పాయింట్లు, 25 పాయింట్లు 50 పాయింట్లు తగ్గిస్తే అప్పుడు మళ్ళీ కొంచెం గోల్డ్ కరెక్షన్. రెండోది ఈ సుంకాలు, టారిఫ్లతోటి అమెరికా ఇండియా చర్చలు కనుక ఏదైనా అయ్యి ఎక్కడో ఒక దగ్గర ఓకే అయిపోతే మళ్ళీ అప్పటి నుంచి కూడా మళ్ళీ మార్కెట్లు ఓకే అయిపోతే అప్పుడు మళ్ళీ కొంచెం గోల్డ్ కరెక్షన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది ఇది. ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఆగుద్ది, ఎక్కడో ఒక దగ్గర ఫాల్ అవుతుంది. కానీ ఓవరాల్గా గోల్డ్ మాత్రం ఆ, పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ కొన్నాళ్ళకైనా. ఒకవేళ ఇప్పుడు చాలామంది మిస్ అయిపోయినవని కొనుక్కున్నా కానీ తగ్గుద్ది, కొంచెం తగ్గుద్ది. అయితే ఈసారి లక్షకు వచ్చే అవకాశాలు కనపడట్లేవు నాకు. ఎందుకంటే ఒకవేళ తగ్గితే తగ్గొచ్చు, కానీ అంత తగ్గే అవకాశాలు ఉండవు అనమాట. ఒకవేళ తగ్గినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే కనపడతాయి. ఓకే. ఓవరాల్ గా అయితే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ పండగ సీజన్ లో కూడా మనకి అంత తక్కువ ఉండదు. కాకపోతే కొంచెం జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు, కానీ జిఎస్టీ వీటికి కూడా ఆర్నమెంట్స్కి ఇప్పుడు జిఎస్టీ కూడా మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ వాటికి అది కూడా ఉంది కాబట్టి 22 తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే సార్. కాకపోతే తప్పదు అనుకునేవి కొనుక్కోవాలి. ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళిళ్ళు ఉంటాయి, అమ్మాయి ఉంటుంది అనుకో, పెళ్ళి ఉంటుంది, కొడుకు ఉంటాడు, కోడలికి ఇవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ. అప్పుడు కొంచెం డిమాండ్ ఉంటుంది వాళ్ళ వరకు. ఎందుకంటే తప్పదు అన్నట్టు కొనాల్సిందే అవసరం కదా. అయితే మినిమం ఉంటాయి. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ కూడా గోల్డ్ కాయిన్స్ కొని స్టాక్ పెట్టడం జరుగుతుంది. ఈ అవును గోల్డ్ సార్. కాయిన్స్ స్టాక్ పెట్టడం జరిగింది కాబట్టి ఆల్రెడీ చాలా చాలా అంతకుముందు కొన్ని ఉన్నాయి అనుకుంటే అవి ఎక్స్చేంజ్ చేస్తారు, ఇచ్చేస్తారు, ఆర్నమెంట్స్ తీసుకుంటారు. అందులో ఇంకా ఆర్నమెంట్స్ ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ అవుతాయి. జనరల్గా ఏంటంటే మన దేశం అంతా కూడా ఆర్నమెంట్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సుంకాలు, టారిఫ్లతోటి ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు అన్నీ ఆఫర్లు ఇస్తున్నాయి.
అవును. ఏది మేకింగ్ వేస్టేజ్లో బాగా తగ్గించినాయి. ఎందుకు ఇచ్చిందంటే ఉమ్, ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోర్ట్ లేవు ఇప్పుడు. ఈ ఉమ్, సుంకాలు టారిఫ్లతోటి వాళ్ళు ఇక్కడే అమ్మకం చేసేస్తారు అనమాట. అందుకని ఈ మేకింగ్ వేస్టేజ్లో బాగా తగ్గించడం జరిగింది. ఆ, ఇంకొకటి కూడా ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ. అంటే నీ సిల్వర్ ఏం జరుగుతుంది, సిల్వర్ మీద కోటెడ్ అనమాట, అంటే గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు ఇంత ధర పెరిగినాక గోల్డ్ కొనే బదులు వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ కావాలి, ఎక్కువ మోడల్స్ కావాలి, ఎక్కువ డిజైన్స్ కావాలి, ఎక్కువ అంటే కనపడాలి. అందుకని ఏం చేస్తారు, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ తోటి అంటే సిల్వర్ ఉంటుంది, సిల్వర్ ప్రైస్ సిల్వర్ ఉంటుంది, కొంచెం దాని మీద ఈ గోల్డ్ కోటెడ్కి కాస్ట్ చేస్తారు. అందుకని సిల్వర్ రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే కూడా రాబోయే రోజుల్లో సిల్వరే బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు కాదు, ఇంకా ఉందన్నమాట. ఇప్పుడు ఇవాళ కొంచెం గోల్డ్ పెరిగినా సిల్వర్ కొంచెం కరెక్షన్కి వచ్చింది, తర్వాత ఉమ్. సిల్వరే ముందు వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.